హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రసాద్. సో మనం జాయింట్ క్రియేషన్ ఆపరేటర్స్ గురించి చూస్తున్నాం కదా. ప్రీవియస్ ఎపిసోడ్లో కంబైన్ లేటెస్ట్ కంకాట్ గురించి చూసాం, ఫోక్ జాయినింగ్ చూసాం కదా. ఇవాళ ఇవాళ మర్జ్ ఆపరేటర్ గురించి చూద్దాం. ఓకే, లెట్ మీ టేక్ యూ టు ద మార్బుల్ డయాగ్రామ్. చూడండి, ఈ మార్బుల్ డయాగ్రామ్ తీసుకెళ్తాను. ఇక్కడ చూడండి, మనకి టూ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అబ్జర్వర్ ఏబిసిని ఎమిట్ చేస్తున్నది, సెకండ్ అబ్జర్వర్ డిఈఎఫ్ని ఎమిట్ చేస్తున్నది. మనం మర్జ్ అనే ఆపరేటర్ వాడటం వల్ల ఏం అవుట్పుట్ వస్తుందంటే, ఏ అబ్జర్వర్ అయినా వాల్యూని ఎమిట్ చేస్తే అది తీసుకునేస్తుంది. అంటే ఏంటంటే, మనం ఫస్ట్ అబ్జర్వర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ అబ్జర్వర్ తీసుకోవాలి. అలా కాకుండా ఫస్ట్ అబ్జర్వర్లో ఇది ఎమిట్ చేస్తున్నది కదా, సో అందుకని ఏ వచ్చేసింది. చూడండి, కొంచెం తర్వాత ఇంకో అబ్జర్వర్ ఎమిట్ చేస్తున్నారు, అది డి వచ్చింది. ఆ అబ్జర్వర్ని తీసుకున్నాం అవుట్పుట్లో. తర్వాత కొంచెం తర్వాత మళ్ళీ అనదర్ అబ్జర్వర్, అంటే ఫస్ట్ అబ్జర్వర్ ఎమిట్ చేసింది బి, అందుకని బి వచ్చింది. తర్వాత కొంచెం టైం తర్వాత సెకండ్ అబ్జర్వర్ మనకి ఎమిట్ అయింది ఈ. సో అలా ఏంటి, ఏ అబ్జర్వర్ ఎమిట్ చేసినాదో ఆ వాల్యూస్ని తీసుకుంటుంది. ఓకే, అంతేకాని ఫస్ట్ అబ్జర్వర్ అంతా ఎమిట్ చేసిన వాల్యూస్ ఫస్ట్ తీసుకొని తర్వాత సెకండ్ అబ్జర్వర్ ఎమిట్ చేసిన వాల్యూస్ సెకండ్ అబ్జర్వర్ మళ్ళీ తీసుకోవాలి, అలా కాదండి. ఏ అబ్జర్వర్ అయినా ఏది ఎమిట్ చేసినా అది తీసుకునేస్తుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అది ఫస్ట్ అబ్జర్వర్, సెకండ్ అబ్జర్వర్, లేకపోతే థర్డ్ అబ్జర్వర్, అలా. ఓకే, నా లెట్స్ సీ ద రియల్ ఇంప్లిమెంటేషన్, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి చూద్దాం. ఓకే, లెట్ మీ టేక్ యూ టు ద విజువల్ స్టూడియో కోడ్. అబ్జర్వర్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఏం చేస్తానంటే లైక్ ఓబి అబ్జర్వర్ OB1 ఈక్వల్ టు న్యూ అబ్జర్వబుల్. ఓకే, న్యూ అబ్జర్వబుల్ ఆఫ్ అబ్జర్ ఓకే ఈక్వల్ టు, చూడండి, అబ్జర్వబుల్ డాట్ నెక్స్ట్. నేను ఇది ఎమిట్ చేస్తున్నాను, ఇక్కడ 10 ఎమిట్ చేశాను. ఓకే, సో సారీ, బిఫోర్ ఐ నీడ్ టు పుట్ ఎ లేట్. ఓకే, సో ఇక్కడ నేను 10 ఎమిట్ చేశాను, నేను ఇంకొక ఎమిట్ చేస్తాను. ఓకే, ఈ అబ్జర్వర్ అనేది 2 ఎమిట్ చేస్తున్నది, 2 కాదు 3 అనుకోండి. ఓకే, 10 అండ్ దెన్ 24 అండ్ లెట్ us కన్సిడర్ 97 ఇది. ఓకే, సేమ్ ఇంకొక అబ్జర్వర్ నేను క్రియేట్ చేస్తాను విత్ హెల్ప్ ఆఫ్ న్యూ, ఇది OBS2 అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఇది ఎమిట్ చేస్తున్న వాల్యూ ఏంటంటే 123 అండ్ 2 అండ్ దెన్ 7 అనుకోండి. ఓకే, 2 అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే ఇది ఫస్ట్ ఈ అబ్జర్వర్ అనేది 10 ఎమిట్ చేసింది ఇమీడియట్గా, అండ్ నెక్స్ట్ ఎమిట్ చేయడానికి నెక్స్ట్ 2 ఎమిట్ చేయడానికి ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ అనుకోండి. సెట్ టైమ్ అవుట్ ఇక్కడ నేను 1000 పెట్టాను. ఓకే, అంటే 1 సెకండ్ తర్వాత ఈ 2 వాల్యూస్ ఎమిట్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వర్ 2 అనేది ఫస్ట్ వాల్యూ సమ్ టైం తీసుకుంటున్నది అనుకోండి. సెట్ టైమ్ అవుట్ ఇక్కడ 1000. ఓకే, కంట్రోల్ X పేస్ట్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్ అబ్జర్వబుల్ 7 అనేది 2 అనేది అనుకోండి, ఇంకా టైం తీసుకుంటున్నది, అది ఎక్కువ తీసుకుంటున్నది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3000 ఈ అబ్జర్వబుల్ 2. ఓకే, మీకు అది చూపించడానికి మర్జింగ్ ఎలా జరుగుతుంది అనేసి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ 2 అబ్జర్వర్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం మనము. ఒక నిమిషం ఇది ట్రాక్ చేస్తాను. అబ్జర్వర్ 1 అండ్ OBS2. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అబ్జర్వర్ 10 అనేది క్విక్గా ఎమిట్ చేస్తున్నారు, 10 అనేది. బట్ 24 అండ్ 97 అనేది 1 సెకండ్ తర్వాత ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి క్విక్గా ఎమిట్ చేసేది ఏమీ లేదు. ఫస్ట్ ఏంటంటే మనకి 1 సెకండ్ పడుతున్నది, మళ్ళీ 3 ఇది పడుతున్నది, కానీ ఇదైతే ఇమీడియట్గా అవుతున్నది 7 అనేది. సో ఇక్కడ 7 అయితే ఇమీడియట్గా వస్తున్నది. సో అవుట్పుట్లో మనకి ఫస్ట్ 10 రావాలి, తర్వాత మనకి ఏం రావాలి, 7 రావాలి. ఓకే, నౌ లెట్ మీ కమెంట్, రైట్ దట్ ఇన్ కమెంట్. 10 రావాలి, తర్వాత అబ్జర్వర్ 2 అనేది 7 వచ్చింది, ఇది రావాలి. తర్వాత చూడండి, టైమర్లో కన్సిడర్ చేసి ఇది 1000 ఉంది, ఇది 1000 ఉంది. ఓకే, సో ఫస్ట్ ఇది ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది 2497, అంటే 2497. మళ్ళీ ఏంటి, ఇక్కడ 1000 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇది 123, అంటే 123. ఓకే, లాస్ట్ ఎమిట్ చేసేది 3000, అంటే 3 సెకండ్స్ తర్వాత ఎమిట్ చేసేది 2. ఇది కంబైన్ ఈ విధంగా. సో మనకు అవుట్పుట్ అయితే ఇది చూద్దాము. ఓకే, సో ఏం చేయాలి మనము, ఓకే ఇది నేను రిమూవ్ చేసేస్తాను. ఇది మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మనం వచ్చేది. సో మనం ఏంటి, మనం మర్జ్ గురించి నేర్చుకుంటాం కాబట్టి మర్జ్. ఓకే, మర్జ్ ఆఫ్ OB1, OB2 ఈ రెండింటిని పాస్ చేసి దాన్ని వచ్చిన వాల్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. వచ్చే వాల్యూస్ని నేను ఏం చేస్తానంటే, సారీ, లాక్ వాల్యూస్. ఓకే, నా లెట్ మీ రన్ ఇట్, లెట్ మీ సేవ్ ఇట్. ఓకే, చూడండి నేను సేవ్ చేస్తాను. చూడండి 10 7 మనకేమొచ్చింది, 10 7 24 97 123 అండ్ 2. 10 7 24 97 123 2 పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి అవుట్పుట్. ఓకే, అంటే ఏమైంది, ఏ అబ్జర్వర్ ఎమిట్ చేస్తే ఆ వాల్యూని తీసుకునేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇమీడియట్గా అయింది కాబట్టి ఇది
తర్వాత ఇది టైం పడుతుంది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఎక్కడికి వచ్చినప్పుడు ఇది ఇమీడియట్గా ఇది అంటే ఈ రెండు టైం పడుతున్నాయి, ఇది టైం పడుతుంది, అందుకని 10:07 వచ్చేసింది ఫస్ట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రయారిటీ ఏంటంటే ఇక్కడ ఇది 1 సెకండ్ వస్తుంది, ఇది 1 సెకండ్ తర్వాత వస్తుంది. కానీ మనం ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాం, ఓబీఎస్ అనేది ఫస్ట్ కన్సిడర్ చేయమని, అంటే ఓబీఎస్లో ఇది కన్సిడర్ చేస్తుంది, అందుకని 24:97 వచ్చింది. వెంటనే మళ్ళీ ఇది 1 సెకండ్ తర్వాత అవుతుంది కాబట్టి ఇది 1:23 వచ్చింది, ఫైనల్గా ఇది వచ్చింది. ఓకే, సో అదే నేను ఇక్కడ OBS 1, OBS 2 బదులు నేను OBS 2, OBS 1 పెట్టాను. OBS 2, OBS 1 పెట్టాను అనుకోండి. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో నేను ఇక్కడ రాస్తాను ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు OBS 2 అనేది ప్రయారిటీ ఫస్ట్ తీసుకుంటుంది, సెకండ్ ఇది కదా. సో ఫస్ట్ అన్నప్పుడు ఇమీడియట్గా ఏంది 7 అంటే అవుట్పుట్లో మనకి ఫస్ట్ 7, ఓకే స్పేస్ 7, తర్వాత ఇక్కడ ఏంది ఇమీడియట్గా మళ్ళీ 10 వస్తున్నది, అంటే 7, 10. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంది ఇది 1 సెకండ్ పడుతున్నది, తర్వాత ఈ రెండు కూడా 1 సెకండ్ పడుతున్నాయి. కానీ OBS 2 ఫస్ట్ ఇచ్చాం కాబట్టి మనకి 123 వస్తుంది. తర్వాత మనకి అబ్జర్వబుల్ 1లో ఏమొస్తుంది 24:97 అంటే 24:97. తర్వాత ఫైనల్గా OB2లో మనకి 3 సెకండ్స్ తర్వాత, అంటే 3 సెకండ్స్ తర్వాత మనకి 2 రావాలి, అంటే ఇది. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. దిస్ ఈస్ అన్ అవుట్పుట్. చూడండి 7 వచ్చింది, 10 వచ్చింది, 123, 24, 97, 2 పర్ఫెక్ట్. ఓకే, మనం ఇక్కడ పాస్ చేసేదండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, దీన్ని కొంచెం స్క్రోల్ అప్ చేస్తాను. ఓకే, చూడండి మనం ఇక్కడ పాస్ చేసేది OBS అనేది ఫస్ట్ అబ్జర్వబుల్. ఓకే, తర్వాత OBS 2 అనేది ఇక్కడ ఫస్ట్, అంటే ఫస్ట్ ఇది కన్సిడర్ చేస్తుంది. తర్వాత ఒకవేళ సేమ్ టైం ఉన్నా కానీ ఫస్ట్ ఇది కన్సిడర్ చేసి తర్వాత వెంటనే ఇది తీసుకుంటుంది, అది ఒక టైం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది మర్జింగ్ అండి. ఓకే, ఏ అబ్జర్వర్లో ఏ వాల్యూ ఎమిట్ చేసినా తీసుకొచ్చి మెయిన్ అవుట్పుట్లో చూపిస్తుంది, అవుట్పుట్లో ఎమిట్ యాడ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది మర్జ్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ప్లీజ్ ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్, మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.